హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా గోధుమ పిండితో బాదుషా చేశారా? చేసే ఉంటారులేండి. అదేం కొత్త పెద్ద విషయమేం కాదు, తెలియని రెసిపీలు ఏం కాదు కదా. మీరైతే చేసుంటారు. నేనైతే ఫస్ట్ టైం చేయడము, అది కూడా గోధుమ పిండితో బాదుషా చేయడము. కానీ ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అయితే నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా అనుకుంటాను, అమ్మో నేను కూడా ఇన్ని వంటలు వచ్చా అనేసి నేను కూడా ఆశ్చర్యపోతున్నాను అసలు. జస్ట్ ఫర్ ఫన్ అండి. అయితే గోధుమ పిండితో అంటే మనం బయట షాప్స్లో కానీ ఎక్కడ చూసినా అంటే బేకరీలో కానీ షాప్లో కానీ స్వీట్ షాప్స్లో కానీ అందరూ మైదా పిండితోనే కదా చేస్తారు. కానీ ఇంట్లో అయితే పాప కూడా తింటుంది కదా అనేసి గోధుమ పిండితో అయితే చేశాను. మళ్ళీ పాప తినే అంతవరకే చేశాను అన్నమాట. అదేం లేదండి, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి, చిటికెడు ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసేసి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం పిండికంతా నెయ్యి పట్టేసుకొని ముద్దలాగా రావాలన్నమాట. అది స్కిప్ అయిపోయింది అనుకుంటా. తర్వాత మనం చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. మనకు మంచిగా స్పాంజీగా వస్తుందన్నమాట. దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. ఎందుకనంటే మనం అప్పుడే కలిపి అప్పుడే చేస్తే కొంచెం పగుళ్ళు వస్తాయి. అందుకనేసే చేసుకోవద్దు. తర్వాత గ్యాస్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి నేను ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోని షుగర్ తీసుకున్నాను, అంటే చక్కెర తీసుకున్నాను. మళ్ళీ అదే కప్పుతోని వాటర్ కూడా తీసుకున్నాను. వాటర్ కూడా పోసేయాలన్నమాట. ఆ షుగర్ అంతా కరిగే వరకు ఉంచుకోవాలి. కొంచెం జిగురు వచ్చేదాకా అంటే ఇట్లా మనకు అతుక్కోవాలి. జిగురు పానకం అంటారు కదా, ఆ జిగురు పానకం వచ్చేదాకా ఉంచేసుకొని తర్వాత దాన్ని దించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, దాన్ని తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గ్యాస్ పైన అదే సిమ్లో ఆయిల్, మన డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని పెట్టుకోవాలి. అది వేడెక్కేలోపు మనం చిన్న చిన్న బాదుషాలు చేసుకుందాం. వచ్చేయండి. సేమ్ ఒక చిన్నగా తీసుకొని కొద్దిగా మన బాల్ లాగా చేసేసి కొంచెం ప్రెస్ చేస్తే వెడల్పు అయిపోతుంది. దాన్ని చిటికెన వేలుతో ఇలా అంటే ఒక హోల్ పెట్టామంటే బాదుషా రెడీ అయిపోయినట్టే. వేడి వేడి నూనెలోకి బాదుషా దూకుతుంది. వెళ్ళిందన్నమాట. దూకుతుంది అని అంటే ఓకే, వెళ్ళిపోయింది. అలా చిన్న చిన్నగా చేసుకొని అంటే అది మళ్ళీ మనం సోడా వేసాం కాబట్టి అది పెద్దగానే అవుతుంది. అందుకనేసి నేను చిన్న చిన్నగా చేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. అందులో వేయగానే తిప్పొద్దండి, ఒక 2 నిమిషాలు దాన్ని వదిలేయాలి. ఎందుకంటే కింద మొత్తం అతుక్కుంటుంది కదా, దాన్ని మనం అప్పుడే తీస్తే మొత్తం దానికే అయిపోయి మన గరిటెకే వచ్చేస్తుంది. అందుకనేసి 2 నిమిషాలు దాన్ని వదిలేసేయాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా దాన్ని వేంపుకోవాలి. అది కూడా సిమ్లోనేనండి, హైగా పెట్టుకోవద్దు, సిమ్లోనే చేసుకోండి. ఎందుకంటే కొంచెం మాడిపోయినా కూడా దాని టేస్ట్ అంతా వెరైటీగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసేయాలి దాన్ని. అంతే, ఇక అయిపోయినట్టే. దాన్ని ఇక తీసేసుకొని పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసేయడమే. అంతే.